అక్కడ బ్యాక్ సైడ్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఆ షాప్స్కి తలుపులు అనేవి అసలు ఏం లేవు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఎందుకు అనేది వీడియోలో నేను చెప్తాను. నేను ఈ ప్లేస్ విజిట్ చేయడం అయితే ఫస్ట్ టైం. నాలా ఇంకెవరైనా ఈ ప్లేస్ విజిట్ చేయలేకపోతే మీకోసమే ఈ వీడియో. తప్పకుండా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి శనీశ్వరుడు టెంపుల్ అనమాట. అంటే మన ప్రజెంట్ నాసిక్లో ఉన్నాం అనమాట. ఇక్కడ టెంపుల్ బయట అంతా స్టార్టింగ్లో ఉన్న షాప్స్ అవన్నీ మీకు ఒకటి చూపిస్తాను. ఇది వేటు టెంపుల్. అంటే ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాలన్నమాట. స్టార్టింగ్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉన్నది. మనం అయితే ఇక్కడ మనకి ఏం తెలియదు అంటే ప్రతి గుడి దగ్గర ప్రతి ఒక్కటి ఏవో అమ్ముతూ ఉంటారు కదా, తీసుకోండి అది తీసుకుని గుడిలాగా వెళ్ళాలని. కానీ నేను అలాగే ఉండదు కాబట్టి సో నేనేం కొనుక్కోకుండా నేను నార్మల్గా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి నేనైతే వెళ్ళిపోతున్నాను, ఏం కొనుక్కుండా. అయితే శని సింగ్నపూర్లో ఉన్న ఈ శనీశ్వరుడు టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉంది. అలాగే ఈ ఊర్లో ఉన్న ఏ ఇళ్ళకి కూడా తలుపులు ఉండవు, అలాగే బ్యాంకులతో సహా తలుపులు ఉండవు, తాళాలు ఉండవు అనమాట. అలాగే కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అలాగే కన్స్ట్రక్షన్ చేస్తారనమాట. ఏంటంటే శనీశ్వరుడి మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే ఈ ఊర్లో ఎవరు దొంగతనం చేసినా, ఏ దోపిడీలకు పాటుపడినా వాళ్ళు ఊరు దాటేలోపు వాళ్ళు పిచ్చివాడవడం కానీ చనిపోవడం కానీ జరుగుతుంది అనమాట. అందుకని ఆ భయం మీద ఎవరు ఎలాంటి దోపిడీలకు కానీ దొంగతనాలకు కానీ పాల్పడరు అనమాట ఈ ఊర్లో. ఇంకా శనివారం వచ్చిందంటే ఈ గుడి అయితే చాలా రష్గా ఉంటుందంట. అలాగే శనివారం రోజు పౌర్ణమి పడితే అసలు ఇంకా అంగరంగ వైభవంగా ఊరేగింపు అయితే చేస్తారనమాట శనీశ్వరుడిని. ఇక్కడ లేదో చేస్తున్నారు, చూస్తున్నాను కానీ అడుగుదామంటే మనకు భాష రాదు కదా. అమ్మో ఎందుకు వచ్చిందిలే, వెళ్ళిపోదాం. ఇక్కడ లైన్లో వెళ్ళడానికి చూసారు కదా ఎలా అరేంజ్ చేశారో. మనకి ఇక్కడ టెంపుల్స్లో అలాగే అంటే ఊహించుకోవచ్చు ఎంత రష్ ఉంటుందో ఇంపార్టెంట్ డేస్లో ఈ టెంపుల్. గుడి లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట. అక్కడ అంతానా చాలా మంది జనాలు ఉన్నారనమాట, చాలా మంది వచ్చారు ఈరోజు. సరే ఇక మరి మనం కూడా లోపలికి వెళ్ళి అందరూ ఎలా చేస్తున్నారో ఏం చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ ఆయిల్ వేయచ్చు అనమాట. అంటే ఒక బాటిల్ ఆయిల్ కొనుక్కొని మనం వేయచ్చు. ఇక్కడ బాబు వేస్తున్నారు చూసారా. ఇక్కడ డైరెక్ట్గా శనీశ్వరుడికి కూడా ఆయిల్ కొంతమంది వేస్తున్నారు. అంటే మేబీ దానికి సెపరేట్ టికెట్ ఉంటుంది అనుకుంటా. ఈ స్టోరీ కూడా నేను చెప్పలేదు కదా, ఇంకా చెప్తాను వినండి. ఒక గొర్రెల కాపరి పదునైన ఊసతో పట్టుకొని అలా వెళ్తూ ఉండగా కొట్టుకుంటూ వెళ్తూ ఉండగా ఒక రాయకి తగిలినప్పుడు దాని నుంచి రక్తం వస్తుంది అనమాట. ఏంటిది రక్తం వస్తుంది అని అనుకునే లోపు ఆ రోజు నైట్ అతనికి కల్లోకి వచ్చి నేను శనీశ్వరుణ్ణి నాకు ఇలాగా నన్ను ప్రతిష్ఠించండి, నాకు పూజలు చేయండి, శనివారం రోజు తప్పకుండా తైలాభిషేకం నాకు చేయాలి అంటే నాకు నీడలాగే ఏమీ అవసరం లేదు అంటే ఇప్పుడు చూసారా అక్కడ నల్లటి రాయ అదే శనీశ్వరుడు అనమాట. దాని మీద నీడేం అవసరం లేదు, నాకు ఆకాశమే నీడ లాంటిది అని చెప్పేసరికి సో అందుకని అక్కడ అలాగ ప్రతిష్ఠించారనమాట. దీని చరిత్ర అయితే అది చూస్తున్నారు కదా. ఇది చాలా పెద్ద గుడి. శనివారం వచ్చిందంటే అసలు ఈ గుడి ఖాళీగా ఉండదంట. పూజలు ఏమన్నా చేయించుకోవాలి, శనీశ్వరుడు పూజలు ఏమన్నా చేయించుకోవాలంటే కూడా ఇక్కడ చాలా మంది చేయించుకుంటున్నారు ఇక్కడికి వచ్చి. ఫస్ట్ టైం అబ్బా ఒక వీడియోకి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉండి చూసారా, చూపిస్తాను ఆగండి. ఎంత పెద్దగా ఉందో ఉండి దగ్గర కూడా నించొని అందరూ ఫొటోస్ తీసేసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. ఆ ఉండిలో అంత స్పెషల్ ఏంటో తెలీదు. ఇక్కడ పిడకలు అమ్ముతున్నారు చూసారా. మీకు ఇందాకలా వీడియో స్టోరీ చెప్తున్నప్పుడు కాలుతుంది కదా, అందులో పిడకలు వేస్తున్నారు చాలా మంది. అలాగే ఇక్కడ బుక్ అనమాట. ఇతను నేను ఏదో కొనేస్తాను అనుకున్నారు కానీ నాకు అసలు లాంగ్వేజే రానప్పుడు నేనేందుకు కొంటాను, ఏం చేసుకుంటాను అని చెప్పి నేను వచ్చేసాను జస్ట్ మీకు చూపించి. ఇది రథం, శనీశ్వరుడిది రథం అనమాట ఇది. ఇక్కడ ప్రసాదం కౌంటర్. ఇక్కడ ప్రసాదం వచ్చేసి బర్ఫీ అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒకటి తీసుకున్నా, చాలా బాగుంది నిజంగా ప్రసాదం అయితే. నేను మన వైజాగ్లో టెంపుల్స్లో ఎక్కడ నేనైతే నాకు తెలిసినంత వరకు నేను వాష్రూమ్స్ అయితే చూడలేదు. కానీ ఇక్కడ ఈ టెంపుల్లో లేడీస్ది జెంట్స్ది వాష్రూమ్స్ కూడా అరేంజ్ చేశారనమాట. అలాగే ప్రసాదాలు తినేసి వాటి కవర్ ఎక్కడ పడేయకుండా ఇక్కడ అరేంజ్ చేశారు చూసారు కదా. ఇక్కడ అయితే మాత్రం మీకు చూపిస్తాను చూడండి. అవి రూపాలు అనుకుంటా శనీశ్వరుడివి. ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. మీకు చూపిస్తాను, మేబీ కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. నేనైతే అంటే ఇక్కడ ఎండగా ఉంది కదా, చూసారు కదా, అవి రూపాలు అనుకుంటున్నాను నేను శనీశ్వరుడివి. అలాంటివి టోటల్ 9 ఉన్నాయన్నమాట. కానీ నేను ఆ చుట్టూ వెళ్తేనే మీకు చూపించగలను, అక్కడ వెళ్ళడానికి వే లేదు.
దర్శనం అయిపోయింది కదా, మనం అయితే బయటకు వెళ్ళిపోదాం. టెంపుల్ బయట కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నాము ఉన్నారు చూసారా, ఆ తాతగారి మీద అరుస్తున్నారు అనమాట, తొందరగా నడవండి వెళ్దాం అని చెప్పి. పాపం ఆల్రెడీ ఆ తాతగారు చాలా ఫాస్ట్గా నడుస్తున్నారు స్టిక్ పట్టుకొని. ఇలా ఎందుకు అబ్బా పెద్దవాళ్ళని ఇబ్బంది పెడతారు. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. నేను ఇందాక ఫస్ట్లో చూపించలేదు కదా, ఒకసారి చూసేయండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్. మనం ఈ లోపల నుంచి లోపలికి వెళ్ళాం అనమాట, కింద నుంచే. అండ్ అలాగే ఈ చుట్టుపక్కల అంతా షాపులే, అటువైపు ఇటువైపు షాపులే. మొత్తం అన్నీ ఎక్కువ దిష్టికి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇంటికి కట్టుకోవడానికి ఎక్కువ దిష్టికి సంబంధించినవి ఉన్నాయి. ఈ టెంపుల్ చూసారా, ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో దాన్ని ఆపోజిట్ అనమాట. అది మొత్తం అంతా అదే టెంపుల్. వర్షాకాలం అయితే ఈ ప్లేస్ చూసారు కదా, ఇదంతా ఫుల్ వాటర్తో నిండిపోద్దంట. ఓకే, మరి ఇది వాల్టీ శని సింగనాపూర్ టెంపుల్ వీడియో అన్నమాట. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.